నమస్కారం గైస్. సో ఈరోజు లెక్చర్లో కాంబినేషన్ సెలెక్టర్స్కి వెళ్ళే ముందు నేను ఒక టాపిక్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. దాని పేరు ఏంటంటే విజిబిలిటీ. ఓకే, విజిబిలిటీ అన్నది ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ నేమ్. ఓకే, విజిబిలిటీ ఇంకా డిస్ప్లేకి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. విజిబిలిటీలో ఒక వాల్యూ ఉంటుందండి, దాని పేరే హిడెన్ అనమాట. ఓకే, అండ్ మీకు డిస్ప్లే అందరూ చూసుంటే మీకు తెలిసి ఉంటుంది, డిస్ప్లే నన్ అని చెప్పి ఒక వాల్యూ ఉంటుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే విజిబిలిటీ హిడెన్కి డిస్ప్లే నన్కి డిఫరెన్స్ ఏంటి అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారండి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది నేను ఒక ఎగ్జాంపుల్ రాశాను ఆల్రెడీ, ఆ ఎగ్జాంపుల్తో చూపిస్తాను. దాంతోపాటు నన్ను ఒక కామెంట్లో అడిగారండి, ఏమని, టేబుల్స్కి బార్డర్స్ ఎలా పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం టేబుల్స్ లెసన్లో చూసినప్పుడు మీరు అందరూ చూసారనుకుంటున్నాను మన HTMLలో టేబుల్స్. ఓకే, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. టేబుల్స్లో మనం ఓన్లీ ఏం చూసాము, ఎలా ఇచ్చుకోవాలి టేబుల్స్ అన్నది చూసాం, కానీ దానికి బార్డర్లో ఇచ్చుకోవాలి, ఇంకా లోపల స్పేసింగ్ ఎలా ఇచ్చుకోవాలి, ఇవేం చూడలేదు. సో అందుకని చెప్పి ఇది కొంచెం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో టేబుల్స్ అన్నది మనం డిజైనింగ్ ఎలా చేయాలి, ఎందుకంటే సిఎస్ఎస్లో చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే మనకి డిజైనింగ్ అంతా సిఎస్ఎస్లో వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ టైం అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ విజిబిలిటీ అన్న ప్రాపర్టీ నేమ్ అయితే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి విజిబిలిటీలో 3 వాల్యూస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హిడెన్, ఓకే, సెకండ్ వచ్చేసి కొలాప్స్, థర్డ్ వచ్చేసి విజిబుల్. ఓకే, కొలాప్స్ అండ్ హిడెన్ ఒకలాగే పనిచేస్తాయి, మీకు పెద్ద తేడా ఏమి ఉండదు రెండిట్లకి. ఓకే, బట్ ఎప్పుడైతే మనం టేబుల్స్కి వెళ్తామో అప్పుడు ఏంటంటే మనకి కొంచెం తేడా కనిపిస్తుంది, బట్ అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నార్మల్గా ఏంటంటే ఈ రెండు ఒకటే, బట్ ఎక్కువ మీరేం వాడతారు అంటే హిడెన్ వాడుకుందాం. ఓకే, కొలాప్స్ అన్నది రెండు ఒకలాగా పనిచేస్తాయి, మీకు అది ఎగ్జాంపుల్తో కూడా నేను చూపిస్తాను. ఓకే, ఆల్రెడీ డిస్ప్లేలో నా డిస్ప్లే లెక్చర్ చూడండి ఎవరైనా చూడకపోతే. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం అని చెప్పి నేను డిస్ప్లే నన్ అన్నది చెప్పబోతున్నాను. ఓకే, మనం ఫస్ట్ ఏం చేద్దామంటే విజిబిలిటీ చూద్దాం, ఆ తర్వాత ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం, ఏది ఇంటర్వ్యూలో మనకు అడిగే క్వశ్చన్. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఏంటి, కంటైనర్ 1 కంటైనర్ 2, ఈ రెండు డిఫ్స్. నేను కోడ్ కూడా మీకు చూపిస్తాను. కంటైనర్ 1 ఇచ్చాను, ఇక్కడ కంటైనర్ 2 ఇచ్చాను. ఓకే, దానికి నేను సిఎస్ఎస్ చూసుకుంటే పక్క పక్కన పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు దీని యొక్క సిఎస్ఎస్ చూసుకుంటే బార్డర్ రెండింటికి ఒకటే పెట్టాను. ఇక్కడ చూసుకుంటే బార్డర్ 1 పిక్సెల్ బ్లాక్, అందుకని చెప్పి మనకి ఇది వస్తుంది. ఆ తర్వాత ఫాంట్ సైజ్ 2 REM పెట్టాను, కొంచెం పెద్దగా కనిపించడం కోసం. ఇంకా మార్జిన్ టాప్ వచ్చేసి 10 పిక్సెల్ ఇచ్చాను, ఓన్లీ ఫర్ కంటైనర్ 1, ఎందుకంటే కింద నాకు స్పేసింగ్ కావడం కోసం. ఓకే, మీరు కావాలంటే BR కూడా వాడుకోవచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, దీనికి వచ్చేసి రెడ్డిష్ ఇచ్చాను, దీనికి వచ్చేసి బ్లూ ఇచ్చాను అనమాట. నేను ప్యాలెట్ యూజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో అందరికీ ఇవి ఎలా వచ్చినాయి అన్నది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఎవరికన్నా ఏదైనా ఫాంట్సెస్ అంటే నాకు తెలియదు, లేకపోతే బార్డర్ అంటే ఏంటి నాకు తెలియదు అలా అనుకుంటే దీనికి సెపరేట్గా లెక్చర్స్ చేశాను నేను. ఆ లెక్చర్స్ ఒకసారి వెళ్ళి సిఎస్ఎస్ దాంట్లో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకి 2 కంటైనర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాపర్టీ నేమ్ వచ్చేసి విజిబిలిటీలో మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కువ వాడేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ హిడెన్ చూద్దాం. హిడెన్ చూసి రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇక్కడి నుంచి కంటైనర్ 1 ఏదైతే ఉందో అది పోయింది, కనిపించట్లేదు నాకు. కాకపోతే ఎలా కనిపించట్లేదు, ఇక్కడ ఏదైతే స్పేస్ అలొకేట్ చేశానో దానికి ఆ స్పేస్ అలాగే ఉంది, కాకపోతే నాకు అది కనిపించడం మానేసింది, అంటే దాసింది అంతే, అక్కడే ఉంది అది, కాకపోతే మన కళ్ళకే కనిపించట్లేదు, అది దాసింది. అదే ఇప్పుడు నేను విజిబుల్ అని ఇస్తాను. విజిబుల్ ఏంటి, డిఫాల్ట్ వాల్యూ అది. ఓకే, విజిబుల్ అన్నది డిఫాల్ట్ వాల్యూ. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకలాగే ఉంటుంది, చూసారా ఒకలాగే ఉంది. బట్ ఇప్పుడు నేను ఒకసారి కొలాప్స్ కూడా చూపిస్తాను. కొలాప్స్ హిడెన్ ఒకలాగే పనిచేస్తాయి. సో రెండింటికి పెద్ద బేసిక్ డిఫరెన్స్ ఏం లేదు. చూసారా, ఆ కంటైనర్ ఏదైతే ఉందో అది మన కళ్ళ నుంచి హిడెన్ చేసింది, కాకపోతే దాని స్పేస్ ఏదైతే మనం అలొకేట్ చేసామో అది అలాగే ఉంది అక్కడ. బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి ఏమడుగుతారంటే విజిబిలిటీ హిడెన్కి విజిబిలిటీ నన్కి తేడా ఏంటి, అది క్వశ్చన్ అడుగుతారు, ఎక్కువగా అడిగే క్వశ్చన్ అనమాట. అందుకని చెప్పి నేను ఇది ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో విజిబిలిటీ హిడెన్కి డిస్ప్లే నన్కి తేడా ఏంటి. ఇప్పుడు ఇది డిస్ప్లే ఏమైంది, హిడెన్ చేద్దాం దీన్ని డిస్ప్లే. ఓకే, డిస్ప్లే హిడెన్ చేసి రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ పోయింది, అయినా స్పేస్ నాకు ఉంది. చూసారా, ఎందుకని నాకు తెలుస్తుంది స్పేస్ ఇక్కడ ఉందని, ఎందుకంటే నా కంటైనర్ 2 ఈ స్పేస్ని తీసుకోలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్నే నేను విజిబిలిటీ హిడెన్ తీసేసి డిస్ప్లే నన్ చేస్తాను, చూడండి ఏమవుతుందో. డిస్ప్లే నన్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా ఏమైంది,
అక్కడి నుంచి నేను ఏదైతే స్పేస్ దానికి ఇచ్చానో ఆ స్పేసే తీసేసింది. ఎలా తెలిసింది నాకు స్పేస్ తీసేసిందని? కంటైనర్ 2 ఏదైతే కింద ఉందో అది పైకి వెళ్ళింది, అంటే అక్కడ ఏమీ లేనట్టే పైన. బట్ విజిబిలిటీ హిడెన్కి ఏంటి, అక్కడ ఉంది కాకపోతే దాసింది. ఓకే, అది డిఫరెన్స్. చూసారా, ఉంది కాకపోతే దాసింది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బేసిక్ డిఫరెన్స్ విజిబిలిటీ హిడెన్కి ఇంకా డిస్ప్లే నన్కి. ఓకే, ఏం లేదండి, బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే విజిబిలిటీ హిడెన్ వాడినప్పుడు కంటైనర్ అన్నది నేను ఏదైతే స్పేస్ అలొకేట్ చేశానో ఆ స్పేస్ అలాగే ఉంటూ మన కళ్ళ నుంచి హైడ్ చేస్తుంది అది. బట్ డిస్ప్లే నన్ను ఎప్పుడైతే చేస్తానో ఆ కంటైనర్ స్పేస్ అక్కడి నుంచి ఆ ఎలిమెంటే తీసేస్తుంది. ఓకే, అది బేసిక్ డిఫరెన్స్ అనమాట. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఇది నార్మల్గా పెట్టేసి, ఓకే నార్మల్గా పెట్టాం కదా, ఇప్పుడు నేను టేబుల్ అన్నదో ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, టేబుల్ అన్నది నన్ను ఒకరు కామెంట్లో అడిగారు, సో అది వ్యాలిడ్ క్వశ్చన్ అనిపించింది, సో చెప్పాలనిపించి టేబుల్స్కి బార్డర్స్ ఎలా ఇంక్లూడ్ చేస్తారు అన్నది నేను ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ మనం ఒక టేబుల్ రాసుకుందాం. ఓకే, అందరికీ వచ్చి అనుకుంటున్నాను టేబుల్ రాసుకోవడం. ఎవరికైనా రాకపోతే నా HTML టేబుల్స్ లెక్చరల్ చూడండి. ఓకే, టీఆర్ ఇచ్చి ఇక్కడ TH ఫస్ట్ మనం హెడ్ ఇచ్చుకోవాలి కదా, అందులో నేమ్, ఇంకోటి వచ్చేసి ఇంకో TH వచ్చేసి క్లాస్ ఇచ్చుకుంటాను. ఓకే, సో తర్వాత ఇంకొక రో ఇచ్చుకుందాం. ఇవన్నీ రోస్ అండి. ఇందులో టేబుల్ డేటా. ఓకే, టేబుల్ డేటా వచ్చేసి మనకి సురేష్ ఒరే రమేష్ అనే ఎగ్జాంపుల్ ఉంది కదా, తీసుకుందాం. అందరూ 5 స్టార్ యాడ్ చూసారు అనుకుంటున్నాను. సురేష్ ఇంకొక TD ఇచ్చి 6th క్లాస్ అని పెడదాం. ఇప్పుడు ఒరే రమేష్కి ఇంకొకటి పెడదాం. ఇక్కడ టేబుల్ డేటా వచ్చేసి రమేష్. ఓకే, వీడి క్లాస్ వచ్చేసి 7th క్లాస్ పెడదాం. ఓకే, సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో వచ్చింది, కాకపోతే అది టేబుల్ అని మనకు తెలుస్తుందా, తెలియట్లేదు. అందుకని చెప్పి నేను ఈ క్లాస్ ఇంక్లూడ్ చేశాను. ఆల్రెడీ మనం CSSలో చాలా అన్నీ కవర్ చేసాం. దీన్ని ఒక అందమైన టేబుల్ కింద తయారు చేయడానికి మనం టాపిక్స్ అన్నీ కవర్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే, టేబుల్ ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు మీరు క్లాస్ కావాలంటే ఇక్కడ క్లాస్ అని ఇచ్చుకుని కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను క్లాస్ ఇవ్వట్లేదు. ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అయితే చేసుకుంటాను. సో ఇప్పుడు నేను దేంతో సెలెక్ట్ చేసుకుంటున్నాను, ట్యాగ్ నేమ్ ఏంటి, టేబుల్. ఓకే, టేబుల్ అని ఇచ్చి దీనికి బార్డర్ ఇవ్వాలి. ఓకే, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని ఇస్తాను. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే చూసారా, నాకు బార్డర్ వచ్చింది. కొంచెం స్పేస్ ఇద్దాము. ఓకే, టేబుల్కి మార్జిన్ టాప్ ఇస్తాను, సో మనకి పైన స్పేస్ వస్తుంది. ఓకే, 20 పిక్సెల్ ఇస్తాను. ఓకే, స్పేస్ వచ్చింది చూసారా. ఇప్పుడు చూసారా, ఇలా వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇలా గీతలు కావాలి మధ్యలో. అది ఎలాగా అంటే సింపుల్ అండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఏది TD అండ్ TH. TD అంటే ఏంటి, టేబుల్ డేటా అంటే వీటికి. ఓకే, TH అంటే టేబుల్ హెడ్ అంటే దీనికి. ఈ రెండిటికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేమ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ అని ఇస్తాను. మీకు కలర్ మార్చుకోవచ్చు అని తెలియడం కోసం. చూసారా, నాకు బయట ఏమొచ్చింది, బ్లాక్ వచ్చింది, కానీ లోపల ఏమొచ్చింది, రెడ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కొంచెం టేబుల్ అని తెలుస్తుంది. అంత అందంగా లేదు, బట్ టేబుల్ అని తెలుస్తుంది, అవునా. సో బ్లాక్ కింద మార్చేస్తాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇది బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, ఏమంటే ఇది డబల్ లైనింగ్ ఉంది కదా, అది నాకు నచ్చలేదు, కొంచెం జూమ్ చేస్తాను మీకోసం. ఓకే, ఈ డబల్ లైనింగ్ ఉంది కదా, ఆ డబల్ లైనింగ్ మనకు నచ్చలేదండి, మాకు సింగిల్ లైనే కావాలి అన్నది ఎలా అంటే, టేబుల్కి మీకు ఒక ప్రాపర్టీ ఇచ్చుకోవాలి. ఆ ప్రాపర్టీ పేరే బార్డర్ కొలాప్స్ అండి. ఓకే, ఎప్పుడైతే బార్డర్ కొలాప్స్ అని వాడి 2 ఉంటాయి వాల్యూస్. ఒకటి వచ్చేసి సెపరేట్. ఓకే, ఇప్పుడు సెపరేట్ వాడు రిఫ్రెష్ చేస్తే మనకి తేడా ఏం లేదు. చూసారా, రిఫ్రెష్ చేస్తున్నా తేడా ఏం లేదు. అంటే ఇది డిఫాల్ట్ వాల్యూ. అంటే నాకు టేబుల్లో ఉన్న బార్డర్స్ సెపరేట్గా కావాలి, ఎందుకంటే నేను 2 ఇచ్చాను కదా. బట్ ఇప్పుడు ఎప్పుడైతే నేను కొలాప్స్ అని ఇస్తానో అప్పుడు చూడండి ఏమవుతుందో. ఇప్పుడు చూసారా, నాకు టేబుల్లా ఉంది, అవునా. సో ఇప్పుడు ఇంకా డిజైనింగ్ నేను చేసుకోవాలి అండి అంటే సింపుల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు TDకి THకి మీరు ప్యాడింగ్ ఇచ్చుకోవచ్చు కొంచెం స్పేస్ కోసం. ఓకే, ప్యాడింగ్ వచ్చేసి ఒక 20 పిక్సెల్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, చాలా స్పేస్ వచ్చింది, అవునా. సో ఇప్పుడు నేను జూమ్ తీసేస్తాను. ఇప్పుడు కొంచెం స్పేస్ వచ్చింది. అలా కాదండి, నేను ఆ విడ్త్ హైట్ ఇచ్చుకుందాం అనుకుంటే అలా కూడా ఇచ్చుకోవచ్చు. సింపుల్గా మీరు టేబుల్కి మీరు ఒక విడ్త్ వచ్చేసి ఒక 600 పిక్సెల్ ఇచ్చుకోండి. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే చూసారా, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు దీనికి నేను హైట్ కూడా ఇచ్చుకుంటాను. ఓకే, హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే
చూసారా, నాకు ఒక పెద్ద టేబుల్లా వచ్చింది. కాకపోతే నాకు ఇవేంటండి ఇక్కడ ఇంతవరకు ఉన్నాయి, నాకు మధ్యలో కావాలి అంటే సింపుల్గా ఏం లేదండి. ఇక్కడ టేబుల్లో మీరు సింపుల్గా టెక్స్ట్ అలైన్ అని ఆల్రెడీ చూసాం, అవునా? అందరూ చూసారనుకుంటున్నాను. టెక్స్ట్ అలైన్ సెంటర్ అని వాడితే సరిపోతుంది. ఓకే, చూసారా మధ్యలోకి వచ్చేసినాయి, అవునా? సో ఇప్పుడు మధ్యలోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు నాకేం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేసాం, హారిజాంటల్గా మనం దీన్ని పెట్టుకున్నాం, అవునా? సెంటరే కాకుండా కావాలంటే మీరు రైట్ అని పెట్టుకోవచ్చు. ఓకే, రైట్ అని పెట్టుకుంటే మీకు రైట్ సైడ్ వెళ్ళిపోతాయి ఇవన్నీ. చూసారా, రైట్ సైడ్ వెళ్ళిపోయి అన్నీ అలాగా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు ఇది. ఇప్పుడు నేను ఏం కావాలనుకుంటున్నాను అంటే వెర్టికల్గా అలైన్ ఎలా చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, మీరు కావాలని టేబుల్ కనిస్తే మూడింటికి వెర్టికల్ అలైన్ అవుతుంది. సో మీకు ఓన్లీ ఈ రెండిటికే కావాలి, ఓన్లీ ఒక డేటాకే కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే టేబుల్ డేటా అని తీసుకుని వెర్టికల్ అలైన్ అని చెప్పి ఒక ప్రాపర్టీ నేమ్ చెప్పాను మీకు, అవునా? వెర్టికల్ అలైన్ వచ్చేసి బాటమ్ అని ఇస్తాను. ఓకే, బాటమ్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో. చూసారా, ఓన్లీ టీడీ అంటే డేటాకి ఇస్తున్నాను కాబట్టి మనకు కిందకు వచ్చాయి. ఇప్పుడు అంటే వెర్టికల్గా అలైన్ చేద్దాం అనుకుంటున్నాను. అదే ఇప్పుడు మీరు కావాలంటే టేబుల్ డేటాకి టేబుల్ హెడ్ ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటికి మీరు ఇచ్చుకోవచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి, నేను వెర్టికల్ అలైన్ అని ఇచ్చి ఇప్పుడు టాప్ అని ఇస్తాను. చూడండి, చూసారా అన్నీ టాప్కి వెళ్ళిపోయినాయి. అదే నేను బాటమ్ ఇస్తే సింపుల్గా అన్నీ బాటమ్కి వెళ్తాయి. సో అలాగా ఇప్పుడు నేను ప్రస్తుతానికి అయితే సెంటర్ అని ఇస్తాను. ఓకే, అన్నీ సెంటర్కి వచ్చినాయి. అలాగా మీకు టేబుల్ అన్నది మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కలర్ కావాలంటే బార్డర్ది సింపుల్గా ఇక్కడ బార్డర్ ఏదైతే ఉందో ఆ కలర్ మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ లెక్చర్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం కాంబినేషన్ సెలెక్టర్స్ ఏదైతే ఉందో ఆ కాంబినేషన్ సెలెక్టర్స్ అన్నది ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం గైస్.